హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? అరటి పువ్వుతో కర్రీ అండి. చూడండి, ఇలా రేకలు సపరేట్ చేసుకొని పువ్వును కూడా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత దానిలో కాండాలు రేకలు ఉంటాయి, దాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. తర్వాత మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి కడుక్కోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లో మళ్ళీ ఉడికించుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఈ పువ్వుని ఉడికించిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారాక కడాయి పెట్టుకొని పోపు వేసుకొని, పోపు వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి నిదానంగా వేపుకోవాలి. వేపిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొంచెం ఉప్పును వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఉడికించిన పువ్వును కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం, గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అండి. కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.